విజయవాడలో 35వ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చి పుస్తక పండుగ కార్యక్రమంలో ప్రసంగించారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ నాటి జగన్ పాలనపై ఒక జర్నలిస్ట్ కామెంట్ విధ్వంసం పుస్తక రచన చేశారు. బొబ్బూరి వెంగళరావు అదే వేదిక మీద నేను చదివిన పుస్తకం అనే కార్యక్రమంలో విధ్వంసం పుస్తకంపై వెంగళరావు ప్రసంగిస్తూ ఉండగా ప్రముఖ రచయిత పెద్ది సాంబశివరావు ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం ఏమిటని అడ్డు తగిలారు. వెంగళరావు స్పందిస్తూ నేను రాజకీయం మాట్లాడడం లేదు. ఈ పుస్తక మహోత్సవంలో విధ్వంసం పుస్తకం కొనుక్కొని నేను చదివిన పుస్తకం నుండి మాట్లాడుతున్నాను. ఇదే పుస్తక మహోత్సవం జరుపుకోవడానికి నాటి జగన్ పాలనలో పుస్తక విధ్వంసం కూడా జరిగింది. అది మీకు తెలియదా అని పెద్ది సాంబశివరావును ప్రశ్నించారు. గతంలో నారా లోకేష్ పంచన చేరిన పెద్ది రామారావు తండ్రే ఈ పెద్ది సాంబశివరావు కావడం విశేషం. అందరికీ నమస్కారం అండి. ఈ వేదిక మీద ఏదైతే విజయవాడ పుస్తక మహోత్సవం అనే వేదిక మీద నేను ఈరోజు మాట్లాడుతుండడం నాకు చాలా ఆనందం. దాదాపు 35 సంవత్సరాల క్రితం ఈ విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభమైందంటే కరెక్ట్గా నాకు ఇప్పుడు 35 సంవత్సరాలు. అంటే ఈ పుస్తక మహోత్సవం ప్రారంభమయ్యే నాటికి నేను కొన్ని నెలల బాలుడిని. అయితే అటువంటి ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ గొప్ప పుస్తక మహోత్సవం విజయవాడ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించిన నిర్వాహకులకి ధన్యవాదాలు. ముందుగా ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం విధ్వంసం అనేటువంటి పుస్తకం గురించి. ఇది దాదాపు 40 సంవత్సరాల పాటు జర్నలిస్టుగా వివిధ వేదికల్లో పనిచేసినటువంటి ఆలపాటి సురేష్ కుమార్ గారు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరిగింది, ఏం జరిగింది, ఎలా విధ్వంసం జరిగింది అనేటువంటి దాని మీద ఆయన రాసినటువంటి ఈ పుస్తకం ఇది. ఈ పుస్తకం కవర్ పేజ్ చూస్తే ఇక్కడ ఒక బ్రెయిన్ ఫోటో ఉంది. దాంట్లో అంటే ఇది సింబాలిక్గా చాలా వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనసులో ఆయన బ్రెయిన్లో ఏముంది అనేది చూస్తే గత 5 సంవత్సరాలుగా అతను చేసినటువంటి విధ్వంసం కనిపిస్తుంది. చాలామంది ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అవినీతి పరులు అవ్వచ్చు, కానీ విధ్వంసం చేసిన వాళ్ళు నాకు తెలిసి బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల్లో చేసినంత విధ్వంసం భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అవినీతి చేస్తే జరిగే నష్టం కంటే విధ్వంసం చేస్తే జరిగే నష్టం కొన్ని దశాబ్దాలు పడుతుంది తిరిగి కోలుకోవడానికి. ఒక్కసారి మనం ఈ కవర్ పేజ్లో ఉన్నటువంటి అంశాలు చూస్తే చాలు. మొదటగా మాచర్ల వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న గారు, ఈ విజయవాడకు సంబంధించినటువంటి బోండా ఉమా గారు మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే ఒక రౌడీల్ని, గూండాల్ని పెట్టి కారులో వెళ్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసినటువంటి అంశం. 5 సంవత్సరాల కాలంలో కనీసం దాని మీద కేసు కూడా నమోదు చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన. అమరావతి రాజధానిగా పరిపాలిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని చెప్పి 3 ముక్కల ఆట ఆడేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవడం కోసం రైతులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేస్తుంటే ఆడబిడ్డలని కూడా చూడకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ పొత్తి కడుపుల్లో పోలీసులతో తన్నించడం, ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేశాడు. అలాగే విశాఖపట్నంలో కోవిడ్ టైంలో డాక్టర్ సుధాకర్ గారు, దళిత డాక్టర్, ఆయన అడిగింది ఒకే ఒకటి, మేము చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి మీద పోరాటం చేసే వాళ్ళకి మేము వైద్యాన్ని అందిస్తున్నాము, మాకు కనీసం మాస్క్ కావాలి, ఎందుకంటే మాస్క్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కోవిడ్ మాకు కూడా సంక్రమించేటువంటి అవకాశం ఉంటుంది అని అడిగినందుకు, ఈ ప్రభుత్వం మాస్కులు కూడా సరిగా సరఫరా చేయట్లేదు అని అడిగినందుకు ఆయన ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి ఒక డాక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద బట్టలు ఉప్పతీసి
ఆయన్ని అవమానించి ఆయన మరణించే వరకు వేధించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రకమైనటువంటి విధ్వంసాలు ఎన్నో జరిగాయి. వాటన్నిటినీ ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండకూడదో, ఒక ప్రభుత్వం ఏ రకంగా పరిపాలించకూడదో ఈ ఒక్క పుస్తకం చదివితే చాలు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో జమిలీ ఎన్నికలు వస్తాయి, నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన విధ్వంసానికి, ఈ రాష్ట్ర ప్రజలు పడినటువంటి ఇబ్బందులకి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే ఈ ప్రజలు ఇస్తారని నేను అనుకోవట్లా. కానీ ఒక పని చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు. ఒక్కసారి ఈ విధ్వంసం పుస్తకాన్ని తీసుకొని ఇది మొత్తం కూలంకషంగా చదివి తన తప్పులు తను తెలుసుకొని, ఇందులో ఇన్ని తప్పులు నేను చేశానా, ఈ తప్పులు జీవితంలో నేను మళ్ళీ చేయను అని చెంపదెబ్బలు వేసుకొని క్షమాపణలు చెప్పి ఈ జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూస్తాను అనేటువంటి నమ్మకాన్ని కనుక రాష్ట్ర ప్రజలకు కల్పించగలిగితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కనీసం ఒక అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఒక్కసారి 5 సంవత్సరాలు అతను చేసినటువంటి విధ్వంసం చూస్తే, తన తప్పుల్ని ప్రశ్నిస్తే, సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద చిత్రహింసలకు గురి చేయడం దగ్గర నుంచి, జర్నలిస్టులు తన తప్పుల్ని ఎత్తి చూపితే, అవినీతిని ఎత్తి చూపితే వాళ్ళ మీద కూడా రాజద్రోహం కేసులు పెట్టే దగ్గర నుంచి, ఎవరైనా ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్లో అవినీతిను ఎత్తి చూపితే విపక్షాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, వాళ్ళందరినీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, 3rd డిగ్రీలు ప్రయోగించడం, అందులో నేను కూడా ఒక బాధితుణ్ణి. ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళే విధంగా, తనకి వాటాలు ఇవ్వనటువంటి వ్యక్తులు, తను అడిగినటువంటి విధంగా తనకి సొమ్ములు ఇవ్వనటువంటి పరిశ్రమలను ఈ రాష్ట్రం నుంచి తరిమేయటం. లిస్టు చూస్తే అమర్ రాజా బ్యాటరీస్, అది తనకి నచ్చని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి గల్లా జయదేవ్ గారు నడుపుతున్నారు కాబట్టి ఆ కంపెనీని ఇక్కడి నుంచి పారిపోయే విధంగా చేశాడు. జయదేవ్ గారు పక్క రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రం, అక్కడికి వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ అమర్ రాజా బ్యాటరీస్ పెట్టి 20,000 మందికి అక్కడ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా హీరో గ్రూప్, లులు గ్రూప్, అనేక సంస్థలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయే విధంగా, తనకి డబ్బులు ఇవ్వకపోతే లేదా తనకి రాజకీయంగా వ్యతిరేకులు అనుకుంటే వాళ్ళ వ్యాపారాలని, పరిశ్రమల్ని ఇక్కడ మూసివేయించడం, ఇక్కడికి ఎవరన్నా పరిశ్రమలు రావాలి అంటే వాళ్ళని వాటాలు అడగటం, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో, స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పొందే అవకాశాన్ని లేకుండా చేసి పరిశ్రమల్ని విధ్వంసం చేశాడు. రోడ్లు మొన్నటి వరకు మనం చూసాం, 6 నెలల క్రితం వరకు రాష్ట్రంలో రోడ్ల మీద ప్రయాణించాలంటే నరకప్రాయమైనటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కనీసం మౌలిక వస్తువులు లేకుండా ఏ రకంగా పరిశ్రమలు వస్తాయి? డబ్బులు వచ్చి అంటే ఫ్రీబీస్, ప్రజలకి ఉచితాలు ఇచ్చి దాని ద్వారా ఓట్లు పొందాలనే ఆలోచన తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకి మౌలిక వస్తువులు కల్పించి జీవన ప్రమాణాలు పెంచే విధంగా గత 5 సంవత్సరాల్లో పరిపాలన జరగలేదు. అలాగే కాంట్రాక్ట్ పనులు ఎవరెవరైతే చేశారో వాళ్ళకి కనీసం బిల్లులు ఇవ్వకుండా, వాళ్ళు మళ్ళీ ఇంకో పని చేయాలంటే ముందుకు రాకుండా, గత ప్రభుత్వంలో కొన్నిసార్లు ప్రభుత్వం వర్కులు చేయడం కోసం టెండర్లు ఇస్తే కనీసం కాంట్రాక్టర్లు టెండర్లు వేయటానికి కూడా ముందుకు రాని దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగదార్చారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కోట్లాది రూపాయలు, వేలాది కోట్లు ప్రభుత్వానికి మిగులుస్తానని చెప్పి పోలవరం దాదాపు 72% 2019 నాటికే పూర్తయిన పోలవరాన్ని 2024 నాటికి 5 సంవత్సరాల్లో కనీసం 5% కూడా అదనంగా పూర్తి చేయకుండా తన అనుకూలమైనటువంటి వ్యక్తులకి, తన అనుయాయులకి ఆ పోలవరం టెండర్ దక్కించడం. ఒక్క పోలవరమే కాదు, రాష్ట్రంలో అనేక కాంట్రాక్టులు రివర్స్ టెండరింగ్ పేరుతో తన వాళ్ళకు దోచిపెట్టడం ద్వారా విధ్వంసం చేసి ఏ ఒక్క పరిశ్రమ కానీ, ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ ముందుకు వెళ్లకుండా అడ్డం పడ్డాడు. తన రంగుల పిచ్చి కోసం వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలకి తన పార్టీ రంగులు వేయడం ద్వారా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఇంకో మంచి పథకం కోసమో, స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం కోసమో, ఇంకో దానికోసమో ఆ డబ్బుని ఖర్చు పెట్టి ఉండొచ్చు. అలాగే
దాదాపు 800 కోట్ల రూపాయలు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అవసరం లేకపోయినా సలహాదారులుగా నియమించుకొని ప్రజలకి చెందాల్సినటువంటి డబ్బుని 800 కోట్ల రూపాయలు తనకి సలహాలు ఇస్తారనే పేరిట ఒక వర్గానికి దోచిపెట్టాడు. మరోవైపు ఎప్పుడు చరిత్ర చూడని విధంగా భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంటుంది, అందరూ గౌరవిస్తారు. ఆ న్యాయస్థానం ద్వారానే ఎవరికైనా న్యాయం జరుగుతుంది అని ఆశ ఉంటుంది. కానీ ఆ న్యాయ వ్యవస్థకు కూడా కులముద్ర వేసేటువంటి ప్రయత్నం చేయడం, న్యాయమూర్తుల్ని కూడా దూషించేటువంటి ప్రయత్నం చేయడం, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కూడా విధ్వంసం చేసే విధంగా, న్యాయ వ్యవస్థ ప్రతిష్ట కూడా మంటగలిసే విధంగా, చరిత్రలో ఎవరూ చేయని విధంగా న్యాయ వ్యవస్థ మీద కూడా వీళ్ళు పగబట్టి న్యాయ వ్యవస్థ మీద కూడా దాడి చేశారు. అలాగే అంటే సార్ నేను మాట్లాడుతున్నది ఈ విజయవాడ పుస్తక మహోత్సవంలో ఉన్నటువంటి 45వ స్టాల్లో ఉన్నటువంటి విధ్వంసం అనేటువంటి పుస్తకం మీద, ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడుతున్నాను సార్. ఈ విధ్వంసం పుస్తకంలో ఉన్నటువంటి అంశాల గురించి నా అభిప్రాయాన్ని ఈ పుస్తకం చదువుకోవడం ద్వారా పాఠకులు ప్రజలకి ఏం తెలుస్తుంది అనేటువంటి దాని మీద నేను మాట్లాడుతున్నాను సార్. అంటే ఈ పుస్తకం చదవడం ద్వారా మొన్న కూడా ఇంకా 39% మంది ఇవన్నీ పట్టించుకోకుండా కులం కోసమో మతం కోసమో ప్రలోభాల కోసమో వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల కోసమో వ్యక్తుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కోసమో 39% మంది ఇంకా ఇంతటి విధ్వంసం జరిగిన తర్వాత కూడా ఆ వ్యక్తికి ఓటేశారు. నాకు కూడా ఆయన మీద ఏమీ వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు, అరాచకం చేశాడు. చివరికి ఈరోజు ఏదైతే మనం విజయవాడ పుస్తక మహోత్సవం జరుపుకుంటున్నామో ఇక్కడ, అది నగరం నడిబొడ్డులో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రదేశంలో కూడా అది జరుపుకోకుండా ఆటంకాలు కల్పించి ఎక్కడో అంతగా యోగ్యంగా లేనటువంటి ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. దాన్ని గుర్తుపెట్టుకొని ఆ 39% మందిలో కూడా మార్పు రావాలనుకుంటున్నారు అని నేను కోరుకుంటున్నా. అందుకని చెప్తున్నా, నేను ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు, కానీ నేను ఆ పార్టీకి ఓటేయమని చెప్పట్లా. ఇంతటి విధ్వంసానికి కారణమైనటువంటి వ్యక్తికి మాత్రం ఇంకొకసారి నమ్మొద్దు, అతనికి అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా అని చెప్పడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. అంటే ఇవన్నీ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకు కూడా జీవితాలు ఎఫెక్ట్ అయ్యే అంశాలు సార్. ఇవన్నీ పరిశ్రమలు పారిపోవడం కానివ్వండి, రోడ్లు బాగులేకపోవడం కానివ్వండి, మద్యం నాసిరకమైనటువంటి మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి ప్రయత్నం చేయడం కానివ్వండి, మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్స్ చేసి వేలాది కోట్ల రూపాయలు అవినీతి చేయడం కానివ్వండి, ఇవన్నీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కాదండి. రాజకీయ నాయకులు చేసేటువంటి పనులు మన జీవితాలను మారుస్తాయి. అవి మంచిగా చేస్తాయా చెడుగా చేస్తాయా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అందుకనే ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ మనం తెలుసుకొని ఇవన్నీ ఆలోచన చేసి సరైనటువంటి వ్యక్తులకు మనం అవకాశం ఇస్తే ఈ విధ్వంసానికి ఈ అరాచకానికి అవకాశం లేకుండా ఉంటుందనేది చెప్పదలుచుకున్నాను సార్. అదేవిధంగా ధరలు నియంత్రించడాన్ని గాలి కుదిలేశారు. ఉచిత పథకాల పేరుతో అప్పులు చేసిస్తే సంపద సృష్టించి ఇవ్వగలిగితే దానివల్ల ఉపయోగం ఉంటుంది, కానీ అప్పులు చేసిస్తే మళ్ళీ ఆ భారాలు కూడా మనమే మోయాలి. ఇక ఈ పుస్తక మహోత్సవం గురించి నేను చెప్పాల్సి వస్తే, నాకు పుస్తకాలు చదవడం బాగా ఆసక్తి అండి. నాకు 4 సంవత్సరాలు బాబు ఉన్నాడు, కానీ తనకెప్పుడు నేను ఒక పుస్తకమైనా కొన్ని తీసుకెళ్లాలనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. నిన్న నేను ఈ పుస్తక మహోత్సవం చూడడం కోసం, ఈ విధ్వంసం పుస్తకం ఉన్నటువంటి స్టాల్ సందర్శించడం కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలు అవి చూసిన తర్వాత చిన్నపిల్లల్లో కూడా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి, వాళ్ళ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఖచ్చితంగా వయసుతో నిమిత్తం లేకుండా పుస్తక పఠనం లేదా ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు వాళ్ళకి తెలియచేయడం ద్వారా వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం కోసం అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నాకు అనిపించింది, చిన్నపిల్లలకు సంబంధించిన చందమామ కథలో లేదా పెద్దబాల శిక్ష ఇటువంటి పుస్తకాలు ఇక్కడ
లభ్యం అవుతాయి. వాటిని తీసుకెళ్ళి నాకు ఇంతవరకు రాని ఆలోచన 4 సంవత్సరాల్లో నేను ఎప్పుడు నా కొడుకు నేను పుస్తకాలు అంటే తన స్కూల్లో చదువుకునే తప్ప ఇక్కడి నుంచి వచ్చి బయట నుంచి ఏదో పుస్తకాలు తీసుకెళ్ళి తనకి ఇవ్వాలనే ఆలోచన నాకు ఎప్పుడు రాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత ఈ పుస్తకాలు చూసిన తర్వాత నాలో ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ పుస్తక పట్టణ ప్రియులు కానీ ఖచ్చితంగా విజయవాడలో జరుగుతున్నటువంటి దాదాపు ఇంకో 9 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ విజయవాడ పుస్తక మహోత్సవం జరిగేటువంటి ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాల్లో మీకు అవసరమైనవి, మీ జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి అవకాశం కల్పించేవి, మీకు ఆసక్తి ఉన్నవి తీసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వాహకులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే నేను ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి వచ్చాను కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలే నేను ఎక్కువ మాట్లాడాను. ఒకవేళ ఎవరినైనా నేను బాధించుంటే మనస్ఫూర్తిగా నేను నన్ను మన్నించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.